వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు నెల్లూరు స్టైల్‌లో జోం పచ్చడి, ఈ జోం పచ్చడిలోకి రాగి సంగటిని చేసి చూపిస్తున్నాను. దీంట్లో మనం కొద్దిగా కూడా ఆయిల్ వాడమండి. మంచి హెల్తీ రెసిపీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీని మా అమ్మ చేత చేయిస్తున్నాను. మా అమ్మ చాలా రుచిగా చేస్తుంది. నెల్లూరులో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. మీకు తెలియకపోతే ఒక్కసారి జోం పచ్చడితోటి రాగి సంగటి తిని చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ గూడా. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే రాగి సంగటి కోసం ఇలా కుక్కర్‌లోకి ఒక టీ గ్లాసు రైస్‌ని తీసుకోండి. ఈ రైస్‌లో నీళ్లు పోసి ఒక 2, 3 సార్లు కడగండి. సంగటి చేసుకోవడానికి ఇలా అడుగు మందంగా ఉన్న కుక్కర్‌ని గానీ, లేదా ఏదైనా పాత్రను గానీ తీసుకుంటే మీకు అడుగంటకుండా ఉంటుందనమాట. మరీ ఎక్కువ అడుగంటకుండా ఉంటుంది. ఇలా రైస్‌ని కడిగిన తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ రైస్‌కి 8 గ్లాసులు నీళ్లు పోసుకోండి. అదే మీరు కప్పులతో చేసుకునే పనైతే ఒక కప్పు రైస్ తీసుకుంటే 8 కప్పులు నీళ్లు పోసుకోవాలనమాట. ఇది కరెక్ట్ కొలతండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ రైస్‌ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. రైస్ బాగా నానితే మెత్తగా ఉడుకుతుందనమాట. అందుకని ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు మనం పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి కోసం నేనిక్కడ 4 వంకాయలు తీసుకున్నాను. నేనిక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను గదా! మీరు ఏ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చండి. అలాగే 10 లేదా 12 దాకా బెండకాయలు తీసుకున్నాను. మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 12 దాకా తీసుకున్నాను. పచ్చిమిర్చి నేను ఎన్ని వేసానో అన్నే గాకుండా మీరు కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువుంటాయి. కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువుంటాయి. వీటిలన్నింటిని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటిని మీరు ఏ గిన్నెలో అయితే ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసుకోండి. నేనిక్కడ వంకాయ ముక్కలు గూడా వేశానండి. కొంతమంది ఓన్లీ బెండకాయ ముక్కలతోనే చేసుకుంటారు. వంకాయలు గూడా వేస్తే టేస్ట్ బావుంటుందనమాట. ఈసారి మీరెప్పుడైనా జోం పచ్చడి చేసుకోవాలంటే వంకాయలు గూడా యాడ్ చేసుకోండి బావుంటుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకొని, ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని, ఈ గిన్నెని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఈ ముక్కలనేవి మెత్తగా ఉడకాలండి. మనం పోసిన నీళ్లు మొత్తం ఇంకిపోయి ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ ముక్కలనేవి సగం వరకు ఉడికాయి అనుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు మీడియం సైజు ఒక నిమ్మకాయ సైజ్ అంత వేసుకోండి సరిపోతుంది. చింతపండు గూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. నీళ్ళు ఆల్మోస్ట్ ఇంకిపోయాయి గదా! ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. కొంతమంది ఆయిల్‌లో వేయించుకొని చేసుకుంటారు. కానీ ఇలా ఉడికించి చేసుకుంటే చాలా బావుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి దంచుకుందాము. ఈలోపు ఏం చేస్తారంటే ఇదే స్టవ్ పైన మనం ఆల్రెడీ రైస్‌ని నానబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ కుక్కర్‌ని ఇలా డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టి రైస్‌ని ఉడికించుకోండి. రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పచ్చడిని దంచుకుందాం మనం. ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. మిక్సీలో వేస్తే ఆ బెండకాయ వేసాం గదా! మరి ఎక్కువ జిగురుగా అయిపోతుంది. అందుకని రోట్లోనే దంచుకుంటున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలన్నింటిని రోట్లో వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిరపకాయల్ని మెత్తగా అయ్యేంత వరకు ఫస్ట్ దంచండి. మా దగ్గర రోలు లేదు. మిక్సీలోనే వేసుకోవాలి అనుకున్న వాళ్ళు, మిక్సీలో మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయమాకండి. ఒక 2, 3 సార్లు జస్ట్ పల్స్ ఇచ్చి తీసేసేయండి సరిపోతుంది. కచ్చా పచ్చాగా ఉంటేనే బావుంటుందనమాట ఈ పచ్చడి. మరి మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు. ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలన్నీ ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో మిగతావన్నీ వేసుకొని దంచుకోవాలి. అమ్మయితే మామూలుగా చింతపండుకు బదులు చింత తొక్కు వేసి దంచుతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చింత తొక్కు వేసుకుంటే. అంటే చింతకాయ పచ్చడి మనం సంవత్సరం పాటు నిలవ పెట్టుకుంటాం గదా! ఆ చింతకాయ పచ్చడి వేసుకోవాలి. చింతపండుకు బదులుగా. అదైతే టేస్ట్ ఇంకా చాలా బావుంటుందండి. మీ దగ్గర చింత తొక్కు ఉంటే చింతపండు ప్లేస్‌లో చింత తొక్కు వేసుకొని దంచుకోండి. పచ్చడి ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రస్తుతానికి మా దగ్గర లేదు గాబట్టి చింతపండు వేసాము. అది ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు పచ్చడి ఇలా దంచుకున్న తర్వాత కొద్దిగా పచ్చడిని తీసి పక్కన పెట్టేస్తున్నామండి. రోలు కొద్దిగా చిన్నది గాబట్టి అంతా పచ్చడి ఒకటేసారి పట్టదని కొద్దిగా తీసి పక్కన బెట్టి, ఇదే రోట్లో ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, మీడియం సైజు ఒక ఉల్లిపాయను వేసి దంచుతుంది అమ్మ. ఉల్లిపాయని కచ్చా పచ్చగా దంచుకోండి. మరీ మెత్తగా దంచమాకండి. కచ్చా పచ్చగా దంచితే మనం తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు పడుతూ టేస్ట్ బావుంటుంది. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకొని దంచుకోండి. ఆల్రెడీ మనం వంకాయ ముక్కలు అవి ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము. సరిపోకపోతే చూసుకొని కొద్దిగా వేసుకొని దంచుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గూడా కచ్చా పచ్చాగా దంచిన తర్వాత కొద్దిగా పచ్చడిని తీసి పక్కన పెట్టాం గదా! ఆ పచ్చడిని గూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు దంచుకోవాలి.
ఇలా పచ్చడిని మొత్తం దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని రోట్లో నుంచి తీసి ఏదైనా గిన్నెలో వేసుకోండి. దీనికి పోపు ఇంకేం అవసరం లేదండి. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేసుకోకుండా చేసుకున్నాం చూడండి పచ్చడి. చాలా బావుంటుంది రాగి సంగట్లోకి. రైస్‌లోకైనా తినొచ్చు మీరు. కానీ దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. టేస్ట్ ఇంకా సూపరుంటుంది. ఇలా చేసుకున్న ఈ జోం పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి రైస్ కూడా ఉడుకుంది. చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలి రైస్ అనేది. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికింది చూడండి. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఏం జేస్తారంటే ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మీరు ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు రాగి పిండి వేసుకోండి. ఇలా ఒకటే దగ్గర వేసుకోండి రాగి పిండి. ఆవిరికి బాగా మగ్గుతుంది. రాగి పిండి వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇక్కడ చూపించినట్లు గరిటెతోటి బాగా కలుపుకోండి. మీరు సరిగ్గా కలపలేదు అంటే లైట్‌గా ఉండగట్టేస్తుందండి. అందుకని కంటిన్యూయస్‌గా గరిటె పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. నేనిక్కడ చెప్పిన కొలతలతో చేసుకుంటే మీకు ఎక్స్‌ట్రా నీళ్ళేమి అవసరం లేదు. ఒకవేళ మీకు కాస్త గట్టి పడుతుంది అనిపిస్తే ఏం చేస్తారంటే, వేడి నీళ్ళు కొద్దిగా కాచి పక్కన పెట్టుకోండి. ఆ వేడి నీళ్ళని కొద్దిగా చల్లుకుంటూ కలుపుకున్నా సరిపోతుందనమాట. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ రాగి సంగటిని ఏదైనా గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసుకొని, నెయ్యి గిన్నె మొత్తానికి అప్లై చేసిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు కొద్దిగా రాగి పిండి వేసుకొని, ఈ విధంగా అన్నారనుకోండి మీకు ముద్దలాగా వచ్చేస్తుంది. చెయ్యి కాలకుండా ఉంటుందండి ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే. లేదు మీరు చేత్తో చేసుకునే పనైతే చేతిని చన్నీళ్ళల్లో ముంచి ఇలా ముద్దలాగా చేసుకోండి. చూడండి రాగి ముద్ద చక్కగా వచ్చేసింది గదా! నేనిక్కడ తీసుకున్న క్వాంటిటీకి ఈ సైజు 2 రాగి ముద్దలొచ్చాయండి నాకు. దాన్ని బట్టి మీకు ఎంత గావాలో అంత చేసుకోండి. ఇలా చేసుకున్న వేడి వేడి రాగి ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ పచ్చడి వేసుకొని తినండి. కమ్మగా ఎంత బావుంటుందో మంచి హెల్తీ ఫుడ్ అండి. సమ్మర్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. రాగి సంగటి అంటే ఎక్కువగా చికెన్ కర్రీ, మటన్ కర్రీ వీటిల్లో ఇష్టపడుతూ ఉంటారు గదా! ఇలా పచ్చళ్ళు చేసుకొని గూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళలో కూడా. ఒక్కసారి జోం పచ్చడిలో కూడా ట్రై చేయండి రాగి సంగటిని. మీకు చాలా బాగా నచ్చుతుంది. మనం ఎక్కడ ఆయిల్ గూడా వాడలేదు గదా! మంచి హెల్తీ రెసిపీ. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.